మన డేటాబేస్‌లో డాటాని ఎలా అప్డేట్ చేద్దాం. వెల్కమ్ టు డే 19. మన డేటాబేస్‌లో డాటాని అప్డేట్ చేయనీకి మనమైతే 2 మెథడ్స్ అయితే వాడతాం. ఒకటి పుట్టు, ఒకటి ప్యాచ్. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకొని మన డేటాబేస్‌లో ఉన్న డాటా అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ చూద్దాం. పుట్టుకి, ప్యాచ్‌కి డిఫరెన్స్ ఏందంటే మనం ఎంటైర్ డేటాని చేంజ్ చేయనీకి మనం పుట్టు వాడతాం. ప్యాచ్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ డేటాని అంటే ఓన్లీ స్పెసిఫిక్ ఫీల్డ్‌ని చేంజ్ చేయనీకి ఈ రెండిటిని యూజ్ చేసుకునేది మనమైతే డేటాబేస్‌లో ఉన్న డాటాని అయితే చేంజ్ చేస్తాం మనం. అండ్ మనకి మాంగోడీబీలో అయితే కొన్ని మెథడ్స్ ఉన్నాయి మన డాటాని అప్డేట్ చేయనీకి. మనమైతే మెయిన్‌లీ అప్డేట్ 1 వాడతాం, అప్డేట్ మెనీ వాడతాం, అండ్ ఫైండ్ బై ఐడీ అండ్ అప్డేట్ వాడతాం. అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి ప్రీ డిఫైన్. అయి యూజ్ చేసుకొని మనం మాంగోడీబీలో అయితే మనం అప్డేట్ చేసుకుంటాం. అండ్ మనం ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తున్నట్టయితే మనమైతే అప్డేట్ స్టేట్‌మెంట్ ఉంటది మనకి. అప్డేట్ స్టేట్‌మెంట్ యూజ్ చేసుకొని మన డేటాబేస్‌లో మన డాటాని అయితే చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి అది ఎలా చేయాలి? ఏపీ ఎండ్ టు ఎండ్ ఎలా క్రియేట్ చేయాలి? అండ్ పోస్ట్‌మన్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదే మన కంట్రోలర్ అయితే మనం అప్డేట్ చేసానికి మన కంట్రోలర్ అయితే ఇదే. ఇక్కడైతే మన ఎండ్ పాయింట్ వచ్చేసి అప్డేట్ నేము. మనమైతే పారామ్స్ నుంచి ఐడీ తీసుకుంటాం కాబట్టి ఇక్కడైతే నేను ఐడీ తీసుకున్నా. అండ్ మనకు నేమ్ కావాలి కాబట్టి బాడీ నుంచి అయితే నేమ్ వస్తుంది. ఫస్ట్ నేమ్ చెక్ చేస్తున్నాం నల్ ఉందా లేదా అని. నల్ ఉంటే రిటర్న్ చేసేస్తున్నాం. ఇక్కడ నల్ లేకుంటే యూజర్‌ని చెక్ చేస్తున్నాం. యూజర్ ఉండా లేడా అని ఐడీ తోటి. ఒకవేళ యూజర్ లేకుంటే యూజర్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ సెండ్ చేస్తున్నాం. తర్వాత మనమైతే అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ అప్డేట్ అనే మెథడ్‌తోనైతే మనం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడనైతే ఐడీ పెట్టినా. అంటే మనకు ఐడీతోనే మన డాక్యుమెంట్ అయితే ఫైండ్ చేస్తది కలెక్షన్‌ల. తర్వాత సెట్ ఈక్వల్ టు నేమ్ అంటే నేమ్ ఒక డాక్యుమెంట్‌లో నేమ్ ఎక్కడుందో అక్కడ నేమ్‌నైతే అప్డేట్ చేస్తది. న్యూ ట్రూ అంటే మనకు అప్డేటెడ్ డాక్యుమెంట్ అయితే రిటర్న్ చేస్తది. అంటే ఇందులో మనకి అప్డేటెడ్ డాక్యుమెంట్ ఉంటది. న్యూ ట్రూ పెట్టకపోతే మనకైతే ఓల్డ్ డాక్యుమెంటే వస్తది. న్యూ అంటే న్యూ వెర్షన్ అని అర్థం. సెలెక్ట్ మైనస్ పాస్వర్డ్ అంటే మనకు పాస్వర్డ్ అవసరం లేదు. తర్వాత మనం రిటర్న్ చేసేస్తున్నాం. అప్డేట్ అయిన తర్వాత యూజర్‌ని ఒక మెసేజ్ నెక్స్ట్ ఎర్రర్ వస్తే ఎర్రర్. అండ్ ఇక్కడ మన డేటాబేస్ అయితే కనెక్ట్ అయింది. సర్వర్ గాని స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే మన యూజర్ డేటా ఏముందో చూద్దాం. ఇక్కడ యూజర్ నేమ్ అయితే యువన్ ఉంది. ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేద్దాం. ఇక్కడ మనం అయితే ప్యాచ్ పెట్టుకున్నాం మెథడ్. నెక్స్ట్ మన ఏపీ ఎండ్ పాయింట్. ఏపీ ఎండ్ పాయింట్‌లో మన యూజర్ ఐడీ పంపిస్తున్నాం. అంటే మాంగోడీబీ జనరేషన్ ఐడీ. తర్వాత మనం చేంజ్ చేయాల్సిన నేమ్. నేను యువరాజ్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నేను సెండ్ కొట్టంగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మోడిఫైడ్ కౌంట్ 1 అని వచ్చింది. నెక్స్ట్ మళ్ళా సేమ్ యూజర్‌ని మనం గెట్ చేద్దాం. గెట్ చేసి ఇక్కడైతే మనకైతే నేమ్ అయితే చేంజ్ అయింది. ఇలా మనం డేటాబేస్‌లో ఉన్న డేటాని అయితే అప్డేట్ చేస్తాం. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.